ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన శ్రీవారికి, శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీవారి సేవ అన్నది మనకి రేపు ఆకర్షణ సంస్థ బట్టి శ్రీవారి యొక్క సేవలు అయితే విడుదలవడం జరుగుతుందండి. ఇది టీటీకి సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం AP.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం. 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ, 4 సీనియర్ సేవకులు, అదేవిధంగా సీనియర్ సూపర్వైజర్లు. 2 ఒకటేనండి. ఇది కొత్తగా మనకి టీటీ దేవస్థానం వారు అయితే శ్రీవారి భక్తులకి కొత్తగా కల్పించేటువంటి ఒక సేవ ఇది. ఈ సేవలు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి రేపు ఆకర్షణ సంస్థ బట్టి శ్రీవారికి సేవలు రేపు జూన్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీకి సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇందులో మనకి ప్రధానంగా శ్రీవారి సేవ అంటే ఇలా వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలండి. ఇందులో మీకు తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ మీరు ఏదో ఒక ప్లేస్లో సేవ అన్నది మీరు చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుపతిలో కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ శ్రీవారి సేవకు సంబంధించిన బట్టి శ్రీవారి భక్తులు తిరుమల కొండపైన ఎక్కడెక్కడ సేవ చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనం సాధారణంగా చూస్తూ ఉంటామండి. క్యూ లైన్లో చాలామంది శ్రీవారి భక్తులకి వాటర్ కానీ అన్నప్రసాదం కానీ ఇటువంటివి కూడా మనకి ఇస్తూ ఉంటారు. వీళ్ళు శ్రీవారి సేవకులండి. అదేవిధంగా మనకి కళ్యాణ కట్ట దగ్గర కానీ అంటే మనం సాధారణంగా తలనీలాలు సమర్పించుకుంటాం కానీ అక్కడ కానీ, అదేవిధంగా లడ్డు కౌంటర్ దగ్గర కానీ, అదేవిధంగా నిత్యాన్నదాన సత్రం అయినటువంటి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో కానీ మనకి భోజనం వడ్డించేటువంటి సేవకుల్లో వాళ్ళు కూడా ఉంటారండి. అదేవిధంగా తిరుమల కొండపైన వివిధ ప్లేస్లో మనకి సోమవారిక నామాలు పెట్టడం కానీ, అదేవిధంగా వాటర్ పోయడం కానీ, శ్రీవారి భక్తులను క్యూ లైన్లోకి పంపించడం కానీ, అదేవిధంగా ఉచిత లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లో కానీ ఈ శ్రీవారి సేవలకి డ్యూటీ అన్నది వేయడం జరుగుతుందండి. వీళ్ళకి డ్యూటీ అన్నది 7 డేస్ వరకు ఉంటుందండి. కాబట్టి మీరు ఈ 7 డేస్ కూడా తిరుమల కొండపైన శ్రీవారికి, శ్రీవారి భక్తులకి కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే గ్రూప్గా 10 మంది కానీ 15 మంది సభ్యులు కానీ ఒక గ్రూప్గా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మనకు ఆన్లైన్ ప్రాసెస్లో అయితే 10 మంది, 11 మంది, 12 మంది, 13 మంది, 14 మంది, 15 మంది కూడా ఆప్షన్ అన్నది అక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఎక్కువ మంది 10 మంది, 15 మంది గ్రూప్గా వెళ్తారు కాబట్టి గ్రూప్గా కూడా మీరు వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా వీళ్ళకి టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతున్నారండి. టెంపుల్ డ్యూటీ అన్నది మనకి తిరుమల కొండపైన మనకి శ్రీవారి సేవ చేయడానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి సేవా సదన్ 1, సేవా సదన్ 2 ఉంటుందండి. సేవా సదన్ 1లో అయితే మనకి ఆడవారు ఉంటారు. సేవా సదన్ 2లో అయితే మగవారు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి అకామిడేషన్ మనకి 2 ప్లేస్లు ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ సేవా సదన్ 2 దగ్గర మీరు రిపోర్ట్ చేసినట్లయితే అంటే ముందు రోజు వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలండి. చేసిన తర్వాత మీకు ఒక చిన్న కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డులో మీకు డ్యూటీ అన్నది ఏ రోజు ఎక్కడ వేశారు, ఏ టైంకి మీకు డ్యూటీ అన్నది ఉన్నది అనేటువంటి అన్ని డీటెయిల్స్ కూడా దాని మీద చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. టెంపుల్ డ్యూటీ అన్నది మనకి అక్కడ లక్కీ డిప్లో తీయడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా సాయంత్రం అయిన తర్వాత ఈ లక్కీ డిప్ సంబంధించిన రిజల్ట్ అన్నది అక్కడ సేవా సదన్ 2 దగ్గర నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుందండి. దాన్ని చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకుని టెంపుల్ డ్యూటీ అన్నది శ్రీవారి భక్తులందరికీ కూడా లాటరీ పద్ధతిలో ఎంపిక జరుగుతుంటుంది. మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి వెబ్సైట్ అయితే కొత్తగా మారడం జరిగిందండి. గతంలో అయితే మరొక వెబ్సైట్ ఉండేది. ఇప్పుడైతే రీసెంట్గా ఈ నెల కూడా మనకి వెబ్సైట్ అన్నది చేంజ్ అయింది. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీవారి భక్తులు ముందుగా టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డు ఇస్తారండి. కాకపోతే ఫోటోని అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి 2 MB లోపు ఉండాలి.
దాని తర్వాత మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అన్నది అప్‌లోడ్ చేయడానికి కుదురుతుంది. అదేవిధంగా మీరు ఆప్షన్ అన్నది మీరు ఏ డేట్‌కి సేవ్ చేసుకోవడానికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ క్యాలెండర్ కూడా ఓపెన్ అవుతుందండి. ఆ క్యాలెండర్‌ని మీరు చూజ్ చేసుకొని డేట్ అన్నది ఎంపిక చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు 10 మంది కావాలంటే 10 మంది ఈ సేవను బుక్ చేసుకోవాలంటే ముందు ఒక డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ పర్సన్ యొక్క ఫోటో, సెకండ్ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ ఐడీ ప్రూఫ్, ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత రెండో పర్సను, మూడో పర్సన్, నాలుగో పర్సన్ అలా 10 మంది కూడా మీరు ఈ సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఒక విషయం అండి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒక నోట్‌ప్యాడ్‌లో రాసి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత కాపీ పేస్ట్ చేస్తే మీరు ఈ సేవ అన్నది కొంచెం తొందరగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి పరకమని సేవ అంటే ఇందులో మనకి ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఒకటి ఎంప్లాయీస్, సెకండ్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా పరకమని సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. గతంలో అయితే మనకి కేవలం ఎంప్లాయీస్ మాత్రమే వాళ్ళ యొక్క జాబ్ కార్డ్‌తోటి అప్లై చేసుకొని ఈ పరకమని సేవ చేయడానికి ఉండేది. ఇప్పుడైతే 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఉంది. పరకమని సేవ అంటే కేవలం మగవారు మాత్రమే ఈ సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా పరకమని సేవ చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాలు దాటి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మూడో సేవ వచ్చేసి నవనీత సేవ అండి. ఇది కేవలం ఆడవారికి మాత్రమే ఉంటుంది. తిరుమల కొండపైన గోశాల ఉంటుంది కదండీ! గోశాల దగ్గర ఈ ఆడవారికైతే సేవ అన్నది డ్యూటీ కింద వేయడం జరుగుతుంది. మీరు ఈ సేవ అన్నది టీటీకి సంబంధించిన వెబ్సైట్‌లోకి లాగిన్ అవ్వి మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క అడ్రస్సు, ఈమెయిల్ ఐడీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్‌లోడ్ చేసి మీరు ఈ సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలా వయసు వచ్చేసి 35 సంవత్సరాలు దాటి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నవనీత సేవ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకు కూడా టెంపుల్ డ్యూటీ అన్నది వేయడం జరుగుతుందండి. నవనీత సేవ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకు కానీ, శ్రీవారి సేవ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకు కానీ వీళ్ళిద్దరికీ గ్రూప్‌గా వెళ్ళినా, సింగిల్‌గా వెళ్ళినా కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ఖచ్చితంగా వీళ్ళకి లెక్క డిప్లో తీయడం జరుగుతుందండి. సింగిల్‌గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి టెంపుల్ డ్యూటీ ఉండదు. గ్రూప్‌గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే టెంపుల్ డ్యూటీ ఉంటుంది అనేటువంటి ఒక చిన్న అపోహలో ఉన్నారండి. మీరు గ్రూప్‌గా వెళ్ళినా, సింగిల్‌గా వెళ్ళినా సరే లక్కీ డిప్‌లో మీకు టెంపుల్ డ్యూటీ అన్నది తీయడం జరుగుతుంది. నాలుగో సేవ వచ్చేసి సీనియర్ సేవకులు, సీనియర్ సూపర్వైజర్లు. రెండూ ఒకటేనండి. వీళ్ళ వయసు వచ్చేసి 45 సంవత్సరాలు దాటి ఉండాలండి. వీళ్ళ సేవ చేసుకోవడానికి 15 రోజులు, నెల రోజులు, 3 నెలల వరకు కూడా శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇలా తిరుమల కొండపైన ఏం చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే, తిరుమల కొండపైన సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వీళ్ళు సూపర్వైజింగ్ చేస్తూ ఉంటారండి. వీళ్ళు కూడా టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్‌లోకి మీ యొక్క మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వి ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి. మీరు కూడా మీకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క ఈమెయిల్, అడ్రస్, ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసి సేవ బుక్ చేసుకోవచ్చు. మీకు 15 రోజులు, 30 రోజులు, 3 నెలల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకి కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు తిరుమల కొండపైన ఏం చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే, తిరుమల కొండపైకి సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి సేవకులు ఎవరైతే ఉంటారో అంటే జనరల్ సేవ కానీ, అదేవిధంగా నవనీత సేవ కానీ, పరకమని సేవ కానీ ఇలా సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టీమ్ లీడర్‌గా ఉంటారండి వీళ్ళు. అంటే వీళ్ళకి సూపర్వైజర్‌గా ఉంటారు. అంటే ఎవరు డ్యూటీ ఎక్కడ చేస్తారు, వాళ్ళు ఇన్ టైంకి అటెండ్ అవుతున్నారా లేదా, సేవ ఏ విధంగా చేస్తున్నారు, శ్రీవారి భక్తులతోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు టెంపుల్ డ్యూటీ ఉంటే మాత్రమే కరెక్ట్‌గా చేస్తున్నారు తప్ప మిగిలినటువంటి ప్లేస్‌లో సేవ అనేది సరిగ్గా చేయడం లేదు అనేటువంటి ఒక చిన్న రిపోర్ట్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగింది. కాబట్టి చాలా సార్లు మేము కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి మిగిలినటువంటి ప్లేస్‌లో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే సీనియర్ సూపర్వైజర్లు ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ కింద వాళ్ళు తయారు చేసి వాళ్ళు టీటీడీ దేవస్థానం వారికి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సీనియర్ సూపర్వైజర్లు ఈ శ్రీవారి సేవకులకి సూపర్వైజర్లుగా, హెడ్లుగా కూడా వీళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకుని ఎవరైతే ఆగస్టు నెలలో తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకోవాలి అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ సేవల్ని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఆఫ్లైన్లో అయితే అందుబాటులో లేదండి, కేవలం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవల్ని ముందుగా బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు మీరందరూ కూడా తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను.
ఓం నమో వెంకటేశాయ.